టీమిండియా సరికొత్త టీ20 కెప్టెన్గా స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ అఫీషియల్గా ఎంపికయ్యారు. సెలక్షన్ కమిటీ మీటింగ్లో సెలెక్టర్లు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి వరకు టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించి సక్సెస్ఫుల్గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ ప్లేస్లో ఇప్పుడు 31 ఏళ్ల శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఈ కొత్త రెస్పాన్సిబిలిటీపై శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ కెప్టెన్ అయ్యాను కదా అని తన ఒరిజినల్ పర్సనాలిటీని మార్చుకోవాల్సిన అవసరం లేదని గట్టిగా చెప్పాడు. ఎవరి నీడలోనో ఉండటానికి తాను ఇష్టపడనని, ముంబై వంటి కఠినమైన క్రికెట్ వాతావరణంలో పెరిగిన పాత శ్రేయస్ లాగానే దూకుడుగా ఉంటానని స్పష్టం చేశాడు. ముంబైలో విపరీతమైన కాంపిటీషన్ ఉంటుందని, అక్కడ పెరగడం వల్ల తన మైండ్ సెట్ ఎప్పుడూ గెలవడంపైనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ కెప్టెన్సీ ఛాలెంజ్కు తాను 100% రెడీగానే ఉన్నానని అయ్యర్ ప్రకటించాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్సీ ఇవ్వడంపై బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఇంట్రెస్టింగ్గా రెస్పాండ్ అయ్యారు. అయ్యర్ ఈ రోల్కు 100% అర్హుడని ప్రశంసించారు. అలాగే సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్సీ నుంచి తీసేయడం అన్యాయమేమీ కాదని, సెలెక్టర్లు టీం ఫ్యూచర్ను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని గంగూలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. Taste the Daily.